సో ఈరోజు మా అల్లుడు గారు సౌరభ్ గారు, మా కూతురు గారు లావణ్య గారు, they both first time they came to our house. Let's have a casual chit chat. This will remain only with our family members. Okay. So Lavanya, welcome. Saurabh, welcome. Another question. First question is okay. Congratulations for the happy married life. So how are you feeling? So for ఎట్లా అనిపిస్తుంది Lavanya? ఇప్పుడు వరకు ఎట్లా అనిపిస్తుంది మ్యారేజ్ ఎట్లా ఉంది ఎట్లా? చాలా బాగుంది ఇప్పటిదాకా. అండర్స్టాండింగ్ హస్బెండ్ వచ్చాడు కాబట్టి మ్యారీ లైఫ్ కూడా బాగుంది. లేదు అంటే దూరం అంటే జర్నీ చేసేటప్పుడు అనిపించేది దూరం అని అంతే. ఎవరికి కోపం ఎక్కువ ఎవరికి ప్రేమ ఎక్కువ? ఈ ఆన్సర్ సౌరభ్ చెప్తానే బాగుంటది. సో both of you, so who is showering more love and who is showering more possessiveness? Anger. No, both are showing love only. Anger is only the byproduct. So generally you guys had a love marriage with the blessings of God, okay, and very few people will make it successful, love marriage. So you both are blessed and your family members also accepted, right? So first, who expressed love? Lavanya expressed love or sorry? You say na. Who expressed yourself only? ఐ మీన్ ఇద్దరం ఏమంటారు లవ్ ఎక్స్ప్రెస్ చేసుకున్నాం ఒకేసారి. కాకపోతే మ్యారేజ్ ప్రపోజల్ ఫస్ట్ పెట్టింది అయితే నేనే. తను మాత్రం మా పేరెంట్స్ ఒప్పుకుంటేనే చేసుకుంటానని చెప్పాడు ముందే, లేకపోతే లేదని చెప్పేశాడు అనమాట. మేము కూడా పేరెంట్స్ అగ్రి చేస్తేనే చేసుకుందాం అనుకున్నాం, ముందే కండిషన్ పెట్టుకునే ప్రొసీడ్ అయ్యాం అనమాట. నేను మా డాడీకి చెప్పలే, మా అమ్మకి చెప్పా ఫస్ట్. అమ్మ చెప్పాక అప్పుడు అంటే ఇదేంటి ఫస్ట్ వీళ్ళ ఫ్యామిలీ ఒప్పుకున్న తర్వాతనే నేను మా డాడీ చెప్దాం అనుకున్నా. వీళ్ళు ఒప్పుకోవడానికి కొంచెం టైం పట్టింది, అట్లా 6 months అలా వెయిట్ చేసి వాళ్ళు లాస్ట్ ఒప్పుకున్నాక అప్పుడు మా అమ్మ చెప్పి మా అమ్మ కన్విన్స్ చేసింది అనమాట మా డాడీని. చెప్పగా నేను చూడలేదు, నేను హైదరాబాద్ లో ఉన్నా ఏమల్ల. ఎందుకంటే అప్పుడు నాకు మ్యాచెస్ కూడా వస్తున్నాయి కదా, ఏ మ్యాచెస్ చూడట్లేదు. మా డాడీకి భయం వేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్, పిల్ల పెళ్లి చేసుకుంటుందా లేదా అని. ఫస్ట్ ఓసారి ఒక మ్యాచ్ వస్తే ఏమంటారు నువ్వు అసలు నాకు పెళ్లి అయ్యకు ఇది అని గట్టిగా కొంచెం మెసేజ్ పెట్టా అనమాట వాట్సాప్ లో. బాగా హట్ అయిపోయాడు మా డాడీ. ఇక తర్వాత కొన్ని మంత్స్ తర్వాత ఇది పెట్టి చెప్పగానే సర్లే ఇక ఓకే పెళ్ళని చేసుకుంటుంది అని హ్యాపీ పడ్డాడు ఫస్ట్ అయితే. So how was your family response, Saurabh, when you expressed your love with your family members? Because you are a calm guy, silence guy. So why to give you to this mindset girl, this loudspeaker girl? Do they think like that? What was their response initially? It was shock first because this much long don't know the family and all that, so it was shock. It taken time to agree them, but yeah, finally we did it. So one question for you, Saurabh. Before marriage, you might be keeping the alarm in the house. Now you are keeping alarm in the house, or she is laughing and you are waking up suddenly? No, she is sleeping only now. What I was wake up early, that also not wake up now. Both are wake up late. So what is the common point you liked in Lavanya? What made you to impress and to have the lifelong journey with her? What made you invite her into your life as a partner? Don't know particularly, like don't think like one quality and all, but maybe the trust in me and understanding with my thoughts. So God like will give for lifetime this. So what is your answer, Lavanya? నీకేం నచ్చింది సౌరభ్ లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే సౌరభ్ బాగుంటాడు. మనకు తెలియదు కదా కలిసేదాకా ఓకే సౌరభ్ ఇలాంటోడు అలాంటోడు. దాని తర్వాత మంచిగా లైఫ్ లో ప్లానింగ్ బాగుంటది అనమాట. ఇలా ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి, ఫ్యామిలీకి ఎక్కువ ఏమంటారు ఇంపార్టెన్స్ ఇస్తాడు, అది ఇంకా బాగా నచ్చింది. ఇంకా మనకి వాగుడికాయ కాబట్టి ఇలాంటి సైలెంట్ గా అయితేనే బెటర్ మనకి అని ఇంకా అలా ఒప్పించేసుకున్నా సౌరభ్ని.
Wow, that's really nice. తర్వాత after starting the life, right? Okay. You might have some wishes to ask him. Did you ask any wishes to him? నీ కోరిక ఏమైనా ఉన్నాయా నీకు? To you, టు మీ For you only, huh? నేనేం What was the first wish you asked him? నేనేం అంతగా ఏం అడగలేదు ఊక బిర్యానీ అడుగుతాను అంతే. You asked him to leave. I don't know what happened is our marriage happened na our side ritual is that after marriage we'll not eat non-veg for at least some time and no 1.5 days 45 days actually and in that so she was like over non-veg eater and she was eating Hyderabadi biryani too much that time. She was used to that once in twice in a week at least it should be there and 45 days a gap she's not able to wear only. So I remember at the 46th day I gone to the office and I bring the biryani. I only feeded her. Okay, but the thing is she did not give one bite only. She was eating like anything. The full biryani. Full biryani she ate. Last she had said, okay, you also eat. I am only eating. Later she realized that much she was. No, missed it. బిర్యానీ అడుగుతా ఇంకేం అడగను అంతగాను. So when you're angry, which language do you speak now? When you're angry, how will you manage with him? You speak in Telugu or Hindi or Marathi? No, English only. I will shout like Saurabh. I will shout this one. After listening to that loud voice, he will not be near to me. He will go out from me. Who is supporting more in household things? Saurabh supporting you a lot or you are supporting? No, Saurabh. Without Saurabh, maybe I will not able to handle any work. Oh, 100% great. And what is his nickname? How do you address him in home? And do you have any nickname? ముద్దు పేరు పెట్టినావా ఆయనకి? ఏం లేదు అంటే మ్యారేజ్ కాకముందు మనం బేబీ అలా పిలుచుకుంటాం అలా మ్యారేజ్ అయ్యాక సౌరభ్ అయిపోయింది. After marriage, సౌరభ్ అంతే. so how do you address Lavanya? Saurabh. For me it What is nickname did you keep her? yeah for name it is same before marriage after marriage because my love is same. So it is lovey I will say. That is so nice of you. And in case now if you want him to ask any 3 desires, what are they? ఓకే What ask him? 3 కోరికలు ఏంటండి? ఏం కోరుతారు? నేనా డిజైర్స్ అంటే ఏం లేదు మనకి సొంతంగా ఇల్లు కట్టుకోవాలని వీ హ్యావ్ టు హ్యావ్ ఓన్ హౌస్ Good. బట్ దట్ ఈస్ ఆల్సో నాట్ నౌ వీ హ్యావ్ టు సెటిల్ ఫస్ట్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు ప్లాన్ ఓన్ హోమ్ ఓన్ కార్ దిస్ వన్ ఓన్లీ డిజైర్స్. That is one thing. Second thing? సెకండ్ థింగ్ మచ్ Every week biryani. బిర్యానీ మొత్తం going. బిర్యానీ ఇన్ వీక్ అట్లీస్ట్ వన్ టైమ్ we should have biryani. That is also Hyderabad biryani. Good. Third thing? Third thing, what I will ask Remor? No, dresses. You want dresses, huh? Dresses. So many sarees you said. Again you want dresses. Dresses. What are the sarees you had? Whole cupboard is filled with that dress. She will not wear also. But every month she wants new. Dresses బాగా అడుగుతాను ఎక్కువ. So North Indian dresses, South Indian dresses. Like నార్మల్ కుర్తీస్ ఓన్లీ. normal kurtis only. Okay. And who will become cool? Suppose if you angry on him, see marriage is part of journey, right? Sometimes they get hurt, right? Who will apologize first? Who will pamper a lot? That is not a question. Saurabh. Saurabh is a victim, right? Saurabh is a victim and he has to apologize each and every time. But if Saurabh get angry na, he will not calm down quickly. It is not like he will shout and all, he will keep calm and all, he will not talk. That will irritate too much. But suppose if I get angry, okay, I will be cool down at least okay, half an hour. But Saurabh will not do that one. So generally అమ్మాయికి పెళ్ళి అయినప్పుడు
ఎప్పుడన్నా భర్త పైన అలిగినా లేకపోతే ఎనీ ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే పుట్టింటికి వెళ్ళిపోవాలనుకుంటారు. నీకైతే పుట్టింటికి వెళ్ళిపోవాలనుకుంటే ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ ఫర్ వెరీ ఫార్ డిస్టెన్స్. అట్లీస్ట్ కోపం వచ్చినా సగం దూరం ట్రావెల్ చేస్తే అనిపించలేదు ఎంత దూరం ఉంది, ఎట్లా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మిస్సింగ్ అనిపించలేదు. స్టార్టింగ్ అనిపించేది బాగా మిస్సింగ్, కొంచెం దూరంగా వెళ్ళాలన్నా కూడా కొంచెం ఏమంటారు ఎకానమీ చూసుకోవాలి ముందైతే, మనీ కూడా. అప్పుడు మా ఇంకా చిన్న సాలరీస్, నాది ఇంకా జాబ్ కూడా కాదు, సౌరభ్ ఒక్కటి సాలరీ మీదే ఉండేవాళ్ళం కదా కొన్ని మంత్స్, కొంచెం అనిపించేది. ఇంకా దాని తర్వాత సౌరభ్ అంత ఫీల్ రానివ్వలేదులే, అంటే చాలా మిస్ అయ్యి అంత ఫీల్ అయితే రానివ్వలేదు, బాగా చూసుకునేవాడు అనమాట. ఇంకా So actually what I am asking that generally any married girl, right, if something goes wrong with little bit glitches also, they will rush to go to their hometown with mother's home. Now there is no chance to her. Even if she want to travel from Pune to Hyderabad, after 100 kilometers journey she will return back to anger will come reduced. What is your comment about distance? Is that never ever bothered you that my in-laws house is very far for me like that? No, actually, for me, just she is with me. That is the important. For her, maybe it is a problem. Like she will miss and all. She anytime she wanted to go, that time it will be like we have to think and then plan accordingly. Then only she can travel. ఇట్లా క్విక్ గా ఓకే వెళ్ళిపోవాలి అన్నట్టు ఉండదు, ప్లాన్ చేయాలి, వెళ్ళాలి, ఎగ్జిక్యూట్ చేయాలి దాన్ని. Then only anger will come reduced. So and what are 3 expectations from you, Saurabh, from Lavanya? Life part, or else future part, or else current part. Any expectations do you have from her? You might not express with her, but at least now, if you want to express 3 expectations. No, actually, nothing is there like that. I did not express Instead of expectation like. if you get it, she should accept. No, it is not like that. Maybe whole life love, I can say. It is not like okay, I am in front of camera saying like this. Really, this one and should adjust with the family. That's it. Yeah. Okay. Have you seen Magadha movie, sir? Which Ram one? Charan Singh, Magadha. Yeah. Did you get any current shock when you touch love? అవన్నీ సినిమాలోనే అయితే రియల్ లైఫ్ లో ఏం కావు. ప్రపోజ్ చేసినప్పుడు లేదు, నార్మల్ గా అయిపోయింది. ఓకే, అండ్ వాట్ ఆర్ యువర్ ఫ్యామిలీస్ ఒపీనియన్ అబౌట్ Lavanya? Like that they are feeling like another extended family member added, or is she any expectations more from Lavanya? How they are feeling like about this great bond and this Yeah, it is ongoing procedure. No, now it is like more than accept. Means they got bond together now. She and mother will always in kitchen, so they are having good bond. Brother know the English, that's why he is also, and he will live with us in Pune also. So for him is also okay with grandfather, grandmother, and father. It is a little bit difficult because of the language. Only the language problem, not anything about the love. Love is same for everyone. Yeah. When was the what your first love at sight feeling? What was the feeling when you first time looked at Lavanya? You have seen her or you have heard her voice? Voice విన్నారా? ఫస్ట్ టైం Voice. వాయిస్ చూసుకోలే కదా, లాంగ్ డిస్టెన్స్ కదా. So first time how do you felt, Saurabh? Did you felt like अरे लाउड स्पीकर कहीं को है मेरे ईयर पे ऐसा? How you felt? Or you felt wow what a soft voice? No. Actually, it is not like first time we talk and we got into the love. Na. So we was into in one project. We was working together and all. This love happened after she changed the అనదర్ కంపెనీ. Oh, that's great. దీని సౌరభ్ చెప్పేది నాకు మ్యాచెస్ వచ్చేవి ఇట్లా అని, అంటే ఫ్రెండ్ లాగా చెప్పేది అన్నమాట. సౌరభ్ యాక్సెప్ట్ చేసేయని. నీకేమనిపించింది ఫస్ట్ టైం సౌరభ్ చూసిన తర్వాత లవ్ ఉంటుందా,
వాయిస్ విన్న తర్వాత లేదు, మేము కాల్స్ లోనే అంటే ఐ మీన్ మాట్లాడుకున్నాం. తర్వాత చూడడం అంటే ఇదేంటి మొత్తం ఐ మీన్ ఏమంటారు, ఓకే యాక్సెప్ట్, ఇద్దరు యాక్సెప్ట్ అయిన తర్వాతనే చూసుకున్నాం మేమైతే. ఎందుకంటే రావడానికి కూడా లేదు కదా, రాడిపోవడానికి. డైరెక్ట్ మొహం చూడకుండా లవ్ చేసి వీడియో కాల్స్ అదే వీడియో కాల్స్ ఫస్ట్ టైం చూసినప్పుడు నీకు ఏమనిపించింది? వీడియో కాల్ ఏమనిపించింది, మంచి హ్యాండ్సమ్ అంటే క్యూట్ గా అనిపించాడు బాగా, మంచిగా. What I expect is not about the cuteness, because he's innocent. You married him. That is one of the quality I like too much in him. Yeah, innocence too much. Because when we look at Saurabh now, we can say he's straight away he's a good boy. Such kind of impression we get when we look at him, right? We got that one. So, did you adopt, Lavanya, that Marathi culture? Did you feel like language, the food, and mingling with relatives? Did you feel any challenges? Hi, now also I am facing challenges only to mingle with that relatives and all. Culture little bit okay. I am now right now I am okay with the culture. Culture is same only. Culture is same, but pujas will be more. Thing is different. No, you eat non-veg, we'll eat veg. Festivals will not eat any non-veg and all. We'll make everything like veg, and your side it will be more like non-veg. Yeah. So that maybe she will trying to adapt. Other than that, all the pujas and all little bit different here there, but at last okay, once monthly what we'll do that only also do. Like that every time, every function, every festival will be same. The intention will be the same. Maybe the puja will be different. Puja will be different. Because I studied in Pune for 2.5 years, I think. But I could not able to, accept the food. I was missing completely, feeling homesick, and now also I will miss our South Indian food. Now also I am not saying I like Marathi food. Whenever in Pune initially, right, 13 years ago, very less Telugu people that time, but now lot of Telugu. If you travel in bus also, you will find when someone speaks Telugu, अरे हमारा भाई आप किधर से reviews से, these were such kind of questions over there. Do you follow the same thing? If I see in D-Mart anyone is talking Telugu anywhere, like in malls, okay, Saurabh, this is our Telugu guy, this is our Telugu people. I used to say, if I get chance also, I will try to get talk to them. If I get. ఓకే. రావగానే ఇప్పుడు నీకు ఇబ్బంది అనిపించింది అనుకో, ఆయన బాధ పెట్టినా లేకపోతే నీకు వ్యక్తిగతంగా ఆయన గుర్తొచ్చిన బాధ వచ్చిన, ఫస్ట్ మీ మదర్ కాల్ చేస్తావా, మీ నాన్న కాల్ చేస్తావా? ఆబ్వియస్ గా మదర్ కే కాల్ చేస్తాను. కాకపోతే నేనేం బాధపడినట్టు ఎప్పుడు కాల్ చేయలే. ఇట్లా బాధ పెట్టాడు నన్ను, ఇంతవరకు అట్లా రాలే ఆ సిచ్యువేషన్ అయితే. జనరల్ గా అప్రోచ్ ఎవరిదే ఉంటారు ఫస్ట్? ఫస్ట్ అమ్మకే చేస్తా కాల్. మీ నాన్నకి ఎందుకు కాల్ చేయను? మీ నాన్నకి ఎక్కువ ఎఫెక్షన్ లేదులే, పెద్దయ్యకి అమ్మాయిలకు ఉంటది కదా కొంచెం ఎఫెక్షన్ చెప్పుకునేలాగా అన్ని. అమ్మమ్మ చెప్పుకుంటాం కదా, ఇట్లా ఇట్లా అయినాయి అట్లా అయినాయి అని. మ్యారేజ్ ముందు ఇవన్నీ డాడీకి కొన్ని డాడీకి కూడా చెప్పుకోలేము కదా, ఏవి అన్ని డిస్కస్ చేయలేము. Ramesh, I am finding for better match for her, in your area. Used to come to Hyderabad, area. He seems very serious గా గంభీరంగా ఉంటాడు, కానీ కూతురు అంటే ఫుల్ ప్రేమ అంటే ఒక భయం ఉంటుంది. ఎవ్రీ ఫాదర్ విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ inner fear. What kind of way is going to take over my daughter's life. He was searching for so many matches actually, but finally he found Rama. Ram, good boy. He felt very happy for that. In fact, in your marriage also, everybody is saying that the boy looking very innocent. I don't know how you survive with love. This is very innocent. This is very innocent. They used to say. Lavanya also, but she is like a very bold person. If something in her mind, she will reveal. She don't conceal anything with her. She will ask, and she ensures that you clear up then and there. You don't keep any burden in the mind. Right, Lavanya? లేదు కాకపోతే ఏమన్నా మా అత్తతో మాకేం రాలేదు అని చెప్పాలనుకుంటే సౌరభ్ చెప్పిస్తారు అన్నమాట, ఇది వద్దు నాకు ఇట్లా వద్దు అని. ఏమైనా తినలేకపోతే ఫుడ్
ఫుడ్ ఓకే. అంతే. కానీ ఇప్పుడు నేనే చెప్పేస్తాను ఇది బాగాలేదు అది బాగాలేదు అని. ఇప్పుడు అంత క్లోజ్ అయిపోయాం. సో జాన్ 4th జాన్ 4th మ్యారేజ్ యానివర్సరీ. ఇప్పుడు వస్తే ఫస్ట్ యానివర్సరీ అవుతుంది. సో ఫస్ట్ యానివర్సరీ జాన్ 4th. The Jan 4th are you both are going to celebrate or any third person is about to come? Both only going to say. Good. And your life plans also very nice. Like even we plan later. Own house and these kind of. I used to tell about you people only to Saurabh. These people did not buy any luxury things first. They planned like home after that, kids and all. Even I suggest that entire credit goes to my wife's party because see, when Hyderabad is a city, not a village, right? So we are renting now here. For us, if they ask us to visit also, we can go to our own home. Okay? And there should be no problem, there should be no hurdles, there should be no inconvenience from anybody. First, we should focus about the own house or something. Sometimes planning kids also no problem, but however you guys are at early age only, right? Okay? So couple of years you can save some good amount of money. Don't spend for Dresses. So that we can not dresses also. With the same whatever you have, you can continue with that. Whenever you go to relatives' house and everything, right? You are able to manage for that. There is no problem. But try to save some money. Nowadays we are planning to buy some 2 BHK also. 2 BHK we are planning for that as well. Because both our wife and husband are working men, right? So we are planning. So always we should have some own house. So please plan for that. Okay. And Lavanya, one more question for you. సో మరి పెళ్ళి అయిపోయింది, మరి పిల్లలను ఊరికి అందరూ ఏదో ఒక ప్రెజర్ పెడతా ఉంటారు. సో అట్లా అన్నప్పుడు నీకు ఏమనిపిస్తుంటది? అట్లా అంటే ఇప్పటిదాకా మేబీ ఇప్పటిదాకైతే 1 year కాబట్టి అంతగా ఎవరు మా మమ్మీ వాళ్ళు అడగలేదు, మా అత్త వాళ్ళు కూడా అడగలేదు ఇంతవరకు అసలుకి. మేబీ ఇంకొంచెం లేట్ చేస్తే అడుగుతారేమో, ఇంకా అప్పుడు వచ్చిద్దేమో ఆ ప్రెషర్. అయితే ఇంకా అంత రాలేదు ప్రెషర్. ఇంకొక మేబీ 1 year ఆగితే వచ్చింది. whatever the life gives you pain, right? The people are going to bear it because of relatives, because of family members. Should not get the stress. Have the plan, go accordingly. Plan for a longer time. Life will give lot of surprises, so many happiness. Okay, don't feel like that kids are like a burden something else. They will bring lot of joy and happiness. For us now, after getting first kid only, we could able to buy the house. So we brought the fortune and everything. Second guy, as if only expenses. But he brought us some promotions. I became manager. Okay. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వచ్చింది అన్నమాట. మంచిదే. She became manager. I became manager. So after marriage also you got promotion also, na? Promotion కూడా వచ్చింది కదా పిన్ని పెళ్ళైన తర్వాత. I got a promotion, but not that a big promotion. And one thing is very important in life. Without life partner support, you can't achieve anything. So you should support each other. Mostly out of 100%, I will give 30% support only my wife. Still, I am supposed to give more support to her. People will say that Saurabh, after getting married, you can't even change the channel in the remote control. Okay, you will not get the time. In dash at that time only they are supposed to achieve everything. That's what people will suggest. But the fact is, after marriage only, I did my LLB, I did my LLM, I cleared All India Bar Council exam, I became High Court advocate, I became the first Indian to recite Indian Constitution articles and the IPC sections. Okay, after marriage only, I became some popular person in Telugu states. At least if you search Ramesh Patel Google, it will give my history. Daily, because of my wife, చెప్పండి నీ గురించి చెప్తున్నాడు ఆయన. I achieved everything. Okay, you should also achieve because of Lavanya support. You should also give discount support. Lavanya, అప్పుడు సపోర్ట్ ఇవ్వాలి. ఏమంటావు మరి దాని గురించి? సపోర్ట్ అంటే ఏంటి బాబు?
Why I'm saying when both are working people, right? Sometimes you may have. సౌరభ్ ఇప్పుడు ఒకవేళ ఇది చేస్తానంటే నేనేం దానిగా ఇది వద్దు అని నేను చెప్పలేను, ఎందుకంటే నేను అంతగానో ఆలోచించలేను కాబట్టి ఆయన ఆలోచిస్తాడు కాబట్టి నీకు ఏది మంచిగా అనిపిస్తే అదే చేయమని చెప్తారు అనమాట. Good. Is there any morning that you realize, "Arey, why did I marry so?" మీకు అనిపించిందా ఇది అప్పుడే పెళ్లి అయిపోయింది అనిపిస్తుంది? నాకు కొంచెం స్టార్టింగ్ నాకు వంటగదిలో ఉన్నప్పుడు అనిపించేది ఏంటి అప్పుడే మ్యారేజ్ అయిపోయిందని. అంటే వంటగది కొత్త కదా, అప్పుడు మనం గిన్నెలు మనమే కడుక్కోవాలి, వంట మనమే చేయాలి. వంట ఇప్పుడు మనం వంట ఓకే తినపోయినా ఏం కాదు, కానీ వీళ్ళకి చేసి పెట్టాలి కదా మన. ఇప్పుడు అనిపిస్తుందా, అరే పెళ్ళైన మా అమ్మ అప్పుడు ఎంత కష్టం ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది, కంపల్సరీగా అనిపిస్తుంది. నాకనే కదా ఎవరికైనా అనిపిస్తుంది అన్నమాట. ఎంత మంచిగా చూసుకోకపోయినా గానీ ఆడపిల్లలు అయితే మిస్ అయిద్ది వాళ్ళ హోమ్ ని. అట్లే అనిపించింది అప్పుడు, అరే ఒక సౌరభ్ అన్న తెలంగాణ గుర్తు బాగుంటారు ఆయన ఇప్పుడు షేర్ చేసుకుందాం అనుకుంటే స్వీట్ మెమరీస్ అనిపించింది. ఎట్లా అలా ఏం లేదు, తొందరగా వచ్చా ఇక్కడ నుంచి మీ ఊరికి ఏం మస్తు దూరం ఉంది. అవును అక్కడ అట్లా అనిపిస్తుంది ఇప్పుడు. ఇదే ఇంకా కొంచెం ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఓకే మన ఇంటికి వెళ్ళాలి అలా ఏం ఉండదు, ప్లాన్ చేయాలి, లీవ్స్ తీసుకోవాలి, నేను తీసుకోవాలి లీవ్స్ ఆయన తీసుకోవాలి, ఒకేసారి ప్లాన్ చేసి రావాలన్నమాట. అది కొంచెం ఇబ్బంది అన్నమాట. అయిపోయినట్టే ఉంటాయి, ఏదో మనం చుట్టాల ఇంటికి వస్తే ఎట్లా అట్లుంటది అనమాట. ఏదో జర్నీ 1 day మొత్తం పట్టిద్ది అనమాట, అటు ఇటు 1 day. Now over to Saurabh. So where do you want to take her for honeymoon or the favorite destination? Because she was saying in the afternoon, right? She wants to go somewhere else and chill out. సౌరభ్ బాధ నేను ఎక్కడికి రానండి, కాళ్ళు నొప్పులు అంటావు, హెడ్ఏక్ అంటావు అని. No, this is only our honeymoon. Coming to Telangana, going back. Because of this, too many leaves are going. That's why I'm not able to plan any other any destination. That is the thing. Other than that, Saturday, Sunday we are planning around the Pune and all. But for the like new location, long from the Pune, more than 2-3 days also we are not able to. Yeah. Because we have to keep some leaves for this visit also. Yeah. Even if it is only Hyderabad, at least Pune you can catch up the air bus. Yeah, if it is Hyderabad will take minimum 5 hours. that only. Actually, I feel hesitant to go to my in-laws house. Let's go to my brother's house. 5 hours I can't bear. I don't know how you people are traveling from. It's like సౌరభ్ కూడా నచ్చదు ట్రావెలింగ్ అని, చేయలేడు చాలా వరకు. I don't like traveling. Maximum should be like 2 hours, 3 hours. 5 hours means it will take 8 hours to go to our home. Abba, I will sleep in bus. I will wake up 4 to 5 to still location will not come. Oh my God, when it will come? After 3 to 4 days it will come out. I will sleep. I will wake up, still it will not come. Amma, I will listen to songs, watch movies, videos, still it will not come. Oh my God. What is your experience? In bus it is difficult little. With the train it is more convenient. And as I have loved Telangana, I can't say this also. That traveling I can't do. And more other than that, traveling I like to visit new places. So for the traveling we have to do. So your mother-in-law affectionate, your father-in-law more affectionate with you. Or your brother-in-law? That we have to ask them. Your comfort zone, like how did you feel the bond? Mama, Tamma, me mama, who? Actually, the language problem is there. Otherwise, I am comfortable with everyone. So when they are speaking with Telugu, did you learn any couple of Telugu words? Words I learn, but to understand whole sentence it is. First you should learn Telugu. What are the scolding words? Because if she scold you in Telugu in any mode, right, you should understand.
that is better not to understand. That is with the anger it will come. It is not having any intention farmers also. will go away. That is a better thing actually. నీకేంది మనోడు ఏమన్నా తెచ్చినట్టు మరాఠీలో నీకు అర్థమవుతుందా? సౌరభ్ నా మీద ఎప్పుడు అంత గట్టిగా ఎప్పుడు అరవడానికి ట్రై చేయలేదు ఇంతవరకు అయితే. మరి ఫ్యూచర్ లో చూస్తానేమో తెలియదు కానీ ప్రెసెంట్ ఇప్పటిదాకా నా మీద ఏం అరవలేదు. అంటే ఒక్కొక్కసారి నేను చేసే పనులు దానికోసం అలుగుతాడులే గాని, అంతేగాని ఆయన కోపం వచ్చి సొంతంగా అయితే అరవలే ఇంతవరకు. చెప్పండి ఫాదర్ గారు మీ క్వశ్చన్స్ ప్లానింగ్ అలా ఏం లేదు పిన్ని. ఒపీనియన్ ఆన్ కిడ్స్ అంటే ఐ మీన్ వస్తే దాంట్లో ఏమీ లేదు. ఐ మీన్ కన్నానికే రెడీగా ఉన్నాం అనమాట. అలా ఏం లేదు, వద్దు ఇప్పుడే ఈ ఇయర్స్ లో వద్దు అని ఏం లేదు. కిడ్స్ అంటే ఇద్దరికి ఇష్టమే, నాకన్నా ఇంకా తనకి బాగా ఇష్టం అనమాట. చిన్న పిల్లలే ఉన్నాయన్న. Definitely you will be wishing for that. That's a great thought. Okay, so your suggestions for them? I told them my suggestion that take decision and avoid further decision. Do not say that someone gave and because of someone like that. Okay, they should take decision. They should stick to that so that they can live the life without any hurdles, without any problems. Okay. Just try to understand this and support. అండ్ మీకేమనిపిస్తుంది అవన్నీ? ఇంకా లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా చాలా పెద్ద ట్రావెల్ ఉంది. ఫ్యూచర్ లో ఉన్న హైదరాబాద్ సొంతలు కట్టుకొని ఇక్కడికే లేదు, హైదరాబాద్ ప్లాన్ అది అసలు ఏమంటారు, బిఫోర్ మ్యారేజే ఫిక్స్ అయిపోయింది హైదరాబాద్ లో సెటిల్ అవ్వద్దు. ఆయనకి ఎంత ప్యాకేజ్ వచ్చినా, ఒక హైయర్ శాలరీ వచ్చినా హైదరాబాద్ అనే కాదు ఎక్కడైనా, బెంగళూరు, ఇన్ కేస్ పూణేలోనే ఉండాలి. ఆఫ్టర్ అవర్ జాబ్స్ వీ హ్యావ్ టు గో టు లోని విలేజ్, ఐ మీన్ ఇన్ లా హోమ్, దేర్ ఓన్లీ వీ హ్యావ్ టు బి సెటిల్. అక్కడనే ఇంకంతే. ఇంకా పిల్లలు ఆబ్వియస్ గా హాస్టల్లోనే ఉంటారు, హైయర్ స్టడీస్ కి మనతో ఉండరు కాబట్టి ఇంకా ఆబ్వియస్ గా వాళ్ళు ఐ మీన్ వాళ్ళ ఎడ్యుకేషన్ ప్రకారం ఉంటారన్నమాట, వాళ్ళు ఎక్కడ ఉండాలనుకున్నారు. లేదు, కాకపోతే కల్చర్ వైజ్ నాకు పూణేది బాగా నచ్చింది మనకన్నా. మంది కొంచెం ఏమంటారంటే హార్ష్ తనం ఉంటది, కోపం ఏదైనా గానీ. అంటే ప్రేమలు మన సైడ్ ఎక్కువే, కాకపోతే హార్ష్ కోపం వస్తే చూపించేస్తాం. నేను వాళ్ళ ఫ్యామిలీ సైడ్ చూసింది అందరు చాలా కామ్ పర్సన్స్, చాలా ఏమంటారు బాగుంటది వాళ్ళ కల్చర్. అక్కడ చిన్నప్పటి నుంచే దేవుడి మీద భక్తి బాగా ఎక్కువ నేర్పించేస్తారనమాట మంచిగా. నాకే ఇంతవరకు మంగళహారతి రాదు అనమాట, నాకు ఇప్పుడు మా హస్బెండ్ నేర్పిస్తున్నాడు అది మంగళహారతి. కల్చర్ వైజ్ అయితే చాలా బాగుంటది ఆడైతే. తీసుకెళ్ళి ఎప్పుడు వచ్చినా తీసుకెళ్తాం, ఒక్కొక్కసారి వెళ్తాం, ఒక రోజు అయితే పెట్టుకొని మరీ వెళ్తాం. నేను ఒకళ్ళు చెప్పిన సౌరభ్ నన్ను వాళ్ళ నంబర్ అనమాట, నువ్వే ఆయన ఏం చేస్తావని అనుకుంటారు తప్ప ఆయన నేనేం చేసినా అనుకోరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా సౌరభ్ సైలెంట్ ఏమండు, చూసారు కదా వాళ్ళు కూడా దగ్గర నుంచి వచ్చారు కదా, 3-4 days ఉన్నారనమాట. వీళ్ళు కార్ లో వచ్చారు. అవును, మాట్లాడేటప్పుడు వచ్చారు కదా. ఎందుకంటే ఆడ ఈ పెళ్లి కూడా మొత్తం వాళ్ళు క్యాప్ అవన్నీ పెట్టుకుని వచ్చారు కాబట్టి కలిసిపోతాయి అట్లా కల్చర్. ఎందుకంటే మేము పూణేలో ఉన్నప్పుడు వాళ్ళు క్యాప్ మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ రైట్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్. లేదు మన కల్చర్ వాళ్ళ కల్చర్ సేమ్ ఉంటది పిన్ని, కొంచెం హిందూ ధర్మ వాళ్ళు బాగా ఇస్తారు అనమాట, సేమ్ రెస్పెక్ట్ ఇస్తారు హిందూ దానికైతే బాగా. ఓన్లీ వెజ్ నాన్ వెజ్ దగ్గర కొంచెం తేడా వస్తుంది లే తప్ప కల్చర్ వైజ్ అయితే మంది వాళ్ళు సేమ్. లేదు మనం తింటాం, బాగానే తింటాం. తెలంగాణ దీవాళికి ఉగాదికి అన్ని తింటాం మేమైతే.
మేము ఇది తింటాం. అవునా? అంటే మీకంటే చికెన్ షాప్ ఉంది కాబట్టి మీరు తింటారు. వినాయక చవితికి కూడా తింటాం మేము. వినాయక చవితి తినము తినా 9 days after we don't eat. దసరా తింటాం మనం ఇంత విజయదశమి రోజు తింటాం. అలా ఏం లేదు, వాళ్ళు ఏమంటారు ఏ ఫెస్టివల్ అయినా స్వీట్ చేస్తారు. స్వీట్ చేశాక కొంచెం ఇవన్నీ వాళ్ళ ఏమంటారు వాళ్ళ తగ్గట్టు వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటారు. 5-6 ఐటమ్స్ చేయాలన్నమాట. అది నైవేద్యంగా పెట్టాలన్నమాట. Okay, are you not feeling little bit challenge when you're preparing food for Saurav? Like South Indian thalis or chapati. You used to cook the rice only, right? To prepare the chapati to take some time. She was not used to cooked rice also, so it is all is new for her. స్టార్టింగ్ లో రైస్ కూడా ఉండడానికి రాలేదు. Support చేస్తాను నీకు వంటలో. చాలా అసలు సౌరభ్ లేకపోతే నేను వంటగదికి వెళ్ళను, ఆయన హెల్ప్ చేస్తానంటే నేను వెళ్తా అనమాట. అన్ని కట్ చేసి ఇంకా కర్రీస్ కూడా ఏమంటారు అప్పుడప్పుడు సౌరభే చేస్తాడు. చపాతీ ఒక్కటి నేర్చుకోలేదు, అది కూడా నేను నేర్చుకుని నువ్వు చెయ్యవు అది కూడా అంటాడు అనమాట. అది ఒక్కటి నేర్చుకోవడానికి ట్రై చేయడు కానీ చాలా వరకు అన్ని నేర్చుకున్నాడు. మా అత్త అదే అంటది అనమాట, మా పిల్లగాడితో పళ్ళు చేపియే కానీ. What is his favorite dish? His favorite dish వెజ్ లో అయితే దాల్ రాజ్మా అవి ఉంటాయి, ప్రోటీన్ అదే రాజ్మా అవి చోలేస్ అవి అటు సైడ్ ఉంటాయి. కొంచెం నాన్ వెజ్ లో వచ్చాక అదేంటి చికెన్ రసా చేస్తారు. బాక్రీ అని ఉంటది మనకి జొన్న రొట్టెలాగా బాక్రీ ఒక రొట్టె ఉంటది అనమాట, బాజురి. ఆ బాజురి అని అది ఆ రసా కలుపుకొని అది ఒక నాన్ వెజ్ వీళ్ళకి ఫేవరెట్. వడ సాంబార్. What is his favorite? Who is the favorite actor for him? అవేం లేవు, ఫేవరెట్ యాక్టర్ హీరోయిన్ అలా ఏం లేవు అని నేను అడిగాను. తెలు అంటే ఆయనకు అట్లా ఏమంటారు ఒక ఫెస్టివల్ కి నాకు ఇతనే ఇష్టం అని అలా ఏం లేదు తనకి. ఓన్లీ మూవీ ప్రకారంగా చూడాలంటాడు. Anyone is there, Saurav? I don't know. నాకు తెలిసి లేరు అనుకుంటాను నేనైతే. నాకైతే తెలియదు, నాకైతే ఇంతవరకు లేరని అనుకుంటున్నా. ఈ క్వశ్చన్ ఫేవరెట్ హీరో ఫేవరెట్ అంత ఏం లేదు, రాలేదు. మౌంటైన్స్, హిల్ స్టేషన్స్. Not me, you re. For you, mountain. Black. Oh, that's why today is wearing black. Your color is white, I think. Black and white combination. And what makes him happy? Funny. Mostly, what makes him funny more? What make అంటే అర్థం కాలే క్వశ్చన్. ఆయన ఎక్కువ సంతోషపెట్టేది ఏంటి? ఆయన ఎక్కువ నేను పొద్దున్న లేసి కొంచెం యాక్టివ్ ఉంటే అదే సంతోషం ఆయనకి. ఇఫ్ ఐ గెట్ అప్ ఎర్లీ మార్నింగ్ దట్ ఈస్ హ్యాపీనెస్ ఫర్ యు నా. And the one thing you want to change in him, what do you suggest? One quality. కొంచెం ఏమంటారు ఇప్పుడు ఏదైనా అయినప్పుడు కొంచెం నోరు తెరిచి అడగాలి. ఒక్కొక్క సందర్భంలో అడిగేలా ఉండాలి, కానీ ఆ సందర్భంలో కూడా కొంచెం సైలెంట్ ఉంటాడు సౌరవ్. అది ఒక్కటి నచ్చదు అంతే. I will ask you. You will be silent in every situation. Now how your brother like got short temper and like saying that for every situation funny not only she is telling, don't worry. It should be more proactiveness instead of keeping quiet each and every situation. So you need to open up, she is saying. But because of that only she married. Now she is living లేదు నా విషయంలో కానీ ఎక్కడైనా ఇప్పుడు ఎక్కడైనా మన సూపర్ మార్కెట్కి వెళ్ళిన దేని ఎక్కడైనా కానీ ఇది అడగాలి కదా, ఇది వాళ్ళు తప్పిచ్చారు కదా అని వదిలేలే అంటాడు అనమాట సౌరవ్. నేను కూడా అంత ఫస్ట్ ఉంటా, ఇది ఎందుకు ఇచ్చారు నాకు అని ఇట్లా అడుగుతా అనమాట. So what is the first thought strike your mind when you look at Lavanya? Listening to voice or look, because you didn't answer previous question, that's the reason I'm asking. Ela anpichinది first time when you look at Lavanya, any background became blur and some music in your mind. What was the reaction?
It was normal only actually. But Because what we made was you to already share into the life love. with her? What quality? No, actually for me before seeing her only I was into the love. So it was not about the appearance and all. Totally I have means, was in love with because of the heart. Her favorite food? Biryani, Biryani. Favorite curry? curry, Curry. prawns. Oh. Correct, na? కరెక్ట్ Favorite breakfast? Idli or dosa, I can say. Idli or dosha? Good, good. Not vada, your favorite one. వడ తిన్నా నేను. Where you want to take her in case if you get 10 days holidays suddenly? Okay, Will if you I for traveling? Okay. if I want to take her, yeah, I want to take her to any beaches. Nice, nice. One fine day you woke up, but she is not in the house. She is at her hometown. So what will be your response? Happy? Oh, peaceful house now. No, Huh? How do you totally shocked. And if she became angry, have she ever become angry on you? And still Every you kept the quiet, or what? How do you respond to her angry, or how do you pamper her? No, angriness, na, it is like normal only for me now, but it is most of the time unnecessary things. It is more like if she tell that things in normal way also, it will be okay. How I pamper, no need to pamper actually. If I say sorry and after 2 minutes it will be normal for her. One quality or couple of qualities you want to advise her to change. And change is called any quality to change. Change. Little laziness. I am also lazy, Okay. but I want her to be little more active because of she is the one who is going to take care of the whole house. Do you agree with that point, Your Honor? Because you are And short temper. It is not required. Means short temper means the anger okay if the point is like valid, but for a normal thing also sometimes giving loud reaction it is not worth it. And she's staying very far away from hometown, right? She might be missing her family members, feeling homesick. She might brought to your notice many times, right? So how do you manage that situation? How you are going to make it happen? I try to, but I don't know I am succeed or not. I try to be with her at that time. Then the giving good food and going out. Okay. That we do. So what is her dream? Did she ever put her wishes in front of you? Yeah, she said nah, she want own house, car is the first dream. Yeah, people sometimes they will buy car then house. Always house then after that car. They will come there like back to back they will follow. Only except myself, I am still learning the driving from 3 to 4 months. I didn't buy the car. The only one of the problems is there is no parking. Yeah. House, car, okay, and what kind of support you are expecting from Lavanya to achieve to become your dreams come true? What support you are expecting delivery to come? Understanding family in any situation. Understanding family or understanding you? Not me. It will be happen Okay. more often, but for any family woman, it is. right, for any woman, you both are staying together, right? You guys are not staying with the family. I think occasionally you are going to your hometown, or you're not staying, right? Yeah, occasionally we are going. So, and in case, do you have any plans to start any business, or you want to continue the job and achieve the goals? Any alternative plans as well? No, not till now. Till now, just job I am looking for. Maybe in future. Same like us. You want to continue the job? No, and, she want to do too many business, but don't have clear what idea. business you want to start?
ఏదో ఒక అంటే మిల్క్ బిజినెస్ అని ఫుడ్ బిజినెస్ అని ఏదో ఒకటి చెప్తాను రాండమ్ గా ఎవరినో చూసి సౌరభ్ స్టార్ట్ చేద్దాం అది స్టార్ట్ చేద్దాం సరే సరే అంటాడు అనమాట అంతే. How is cooking? Your mother-in-law prepares very delicious foods, right? Which is the favorite food she will prepare for you? మీ అత్తమ్మ. Any decision will be good only. How do you address her? Attamma or how do you call her? Attaya. Huh? Attaya. Attaya. Your mama? Mamaya. Your mama looks so young, right? So నీకేమనిపించింది మా మామనా లేకపోతే లావణ్య వాళ్ళ బ్రదర్? సో హౌ డు యు ఫీల్? ఈజ్ లైక్ బ్రదర్ ఆఫ్ లావణ్య ఆర్ ఫాదర్ ఆఫ్ లావణ్య? Father only. ఇప్పుడు కొంచెం ముసలాడు అయిపోయాడు కదా అప్పుడంటే ఇంకా కనిపించాడు ఇంకా. Oh, that's nice. And who will call you mostly? Your Attaya or your Mama. who will call mostly? Mamaya only because he only know Hindi. మీ నాన్న బాగా కొంచెం మేనేజబుల్ హిందీ మాట్లాడతాడు. మేనేజబుల్ హిందీ. మీ అమ్మకి నేర్పిస్తే అయిపోతుంది హిందీ. ఓకే, లాస్ట్ 2 questions. So when is the next visit to Hyderabad? Don't know. Lavanya, your brother marriage or when you want? అంత దూరం కాదు నేను వస్తాను. ఎందుకు ఆడ కూడా పెద్దగా అయిపోతుంది కానీ సెటిల్ అవ్వాలి కదా. సమ్మర్ లో ప్లాన్ చేస్తాను. Summer, see guys, if you plan in summer, come to Hyderabad. All important places to cover. And don't feel hesitate to come to Hyderabad. Whenever if you want to come to Hyderabad, just book the auto, come here, just knock the door. And trouble us. That's it.